ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈరోజు ఈ దేవుని వాక్యము, దేవుని వాగ్దానము పూర్తిగా వినండి. అలాగే చివర చేసే ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్న ఈ వాగ్దానంలో శిక్షను ప్రేమించాలి. అలా ప్రేమించేవాడు జ్ఞానము గలవాడని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. అయితే శిక్షను ప్రేమించడం అంటే ఏంటి అని అంటే, మనము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత అనేక దినముల నుంచి చక్కగా బతుకుతూ కొన్ని సమయంలో సైతానుడు వేసిన శోధనలో మనం పడిపోయి వాడు మన ద్వారా పాపం చేయించినప్పుడు మనము అనేక విషయములలో తొట్టుపాటు పడి పాపం చేస్తాం. అయితే ఆ పాపం చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి నష్టం కలగదు, ఎటువంటి శ్రమ రాదు, ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమి కన్నీళ్లు కూడా రావు. మంచిగానే ఉంటుంది, చక్కగానే ఉంటుంది. పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుని మందిరానికి వెళుతూ దేవుని వాక్యాలు వింటూ, అలాగనే దేవుడు మనతో సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మనం చేసిన పాపాన్ని దేవుడు మనకి గుర్తు చేసినప్పుడు మనం పాపాన్ని ఒప్పుకొని క్షమించమని అడిగి ప్రభు వైపు తిరగతాం. అలాగా ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో అప్పటి నుంచి మనకి చాలా సంతోషంగా, నెమ్మదిగా, శాంతిగా ఉంటుంది. అయితే దేవుని వాక్యము తెలియజేస్తుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందదురు అని. అనేకమైన కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇరుకులు మనకి వస్తూనే ఉంటాయి. ప్రభువుతో మనము పరిశుద్ధంగా బతికినప్పుడు, యథార్థతంగా, నీతిగా బతుకుతున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఏంది ఇది? పాపం చేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నాం, తప్పులు చేస్తున్నప్పుడు బాగానే ఉన్నాం, ఏ బాధ లేదు, కష్టం లేదు, కన్నీళ్ళు లేవు. కానీ ఇప్పుడు ప్రభువునందు చక్కగా బతుకుతున్నప్పుడు, పరిశుద్ధంగా బతుకుతున్నప్పుడు, చక్కగా ప్రార్థన చేస్తూ వాక్యం వింటున్నప్పుడు ఎందుకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, కన్నీళ్లు అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. అయితే అప్పుడు చేసిన పాపం బట్టి ఇదిగో నీవులో ఆ పాపము నిలిచి ఉంటుంది. అయితే ఆ పాపానికి తగ్గట్టుగా దేవుడు చిన్న శిక్ష లేదా చిన్న శ్రమని దేవుడు వేస్తాడు. రాణిస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూస్తే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును అని దేవుని వాక్యము బోధిస్తుంది. అంటే తండ్రి శిక్షిస్తుడు మనల్ని. దేవుడు మనల్ని ఒక దెబ్బైనా కొట్టి చక్కగా ఆయన మార్గంలో ఉంచుకోవాలని ఆయన అనుకుంటాడు. అలాగనే కొంతమంది ఎంత చెప్పినా కూడా వినరు, వారి ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా దేవుడు శిక్షిస్తాడు. ఒక దెబ్బ వాళ్ళని కొట్టి ఆయన మార్గంలో ఉంచుకోవాలనుకుంటాడు. అలాగే మనము మంచిగా ఉన్నప్పుడు కూడా దేవుడు శిక్ష వేస్తే ఆ శిక్షని మనము తృణీకరించకుండా దేవుడు ఇచ్చే శిక్షని మనము జ్ఞానం కలిగి మనం ఆ శిక్షని అంగీకరించి మనం దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, ప్రేమగా ఉంటే, ఆయన ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఆ శిక్షకి రెట్టింపుగా ఘనతని దేవుడు మనకు దయచేస్తాడు. అపహాసకుడైతే దేవుడు చేసే శిక్షని, దేవుడు పెట్టే శిక్షని, దేవుడు చేసే గద్దింపుకి వాడు లోబడకుండా మరలా వాడు పాపతో జీవితంలోకి వెళ్ళిపోతాడు. అలాగనే వాడు చేస్తున్న పాపంలోనే వాడు కొనసాగుతాడు. అలాగ మనం ఉండకూడదు. దేవుడు చేసే శిక్ష ఏదైనా సరే మనము జ్ఞానం కలిగి ఆ శిక్షను భరించి, అయ్యా ఈ శ్రమను నాకు రానిచ్చిన నీకు స్తోత్రాలు, అయ్యా నాకు ఇంతగానో ప్రభువా నా శ్రమను బట్టి, నా కన్యాలను బట్టి, ఇదిగో నాకు వచ్చిన శిక్షను బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు తండ్రి, యేసుక్రీస్తు నామములో అని మనము నిరంతరము ఆయన స్తుతిస్తూ ఉంటే రెట్టింపు ఘనత, మన అవమానానికి రెట్టింపు ఘనత దేవుడిచ్చి మనల్ని ఆశీర్వదించి మనల్ని, మన కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఉంచుకుంటాడు. దేవుడిచ్చే శిక్షని మనం ప్రేమిద్దాం, మనం జ్ఞానవంతులుగా ఉందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, అయా వివేకము కలిగిన వారు, నిన్ను ప్రేమించేవారు, నువ్వు ఇచ్చే శిక్షని భరించి, అయా ఇదిగో అనేకమైన శ్రమలు గుండా వెళుతున్నా కూడా
నీ వైపే ఉండి నిన్ను ఆనుకొని ఉంటారు అని నువ్వు ఇచ్చిన గొప్ప మాటలు వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి యేసుక్రీస్తును తెలియజేసుకుంటూ విన్న ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నిన్ను ప్రేమించే కృప దయచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.